మన రక్షకుడైన యేసుక్రీస్తు నామమున అందరికీ వందనాలండి. ఈరోజు దేవుని మాటలు కీర్తనలు గ్రంథము 34వ అధ్యాయము 18వ వచనము. విరిగిన హృదయము గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. ప్రియమైన దేవుని బిడ్డలారా, మోసపోయింది నీకు మాత్రమే తెలుసు, నష్టపోయింది నీకు మాత్రమే తెలుసు, నీ బాధ ఎవ్వరూ వినరనేది కూడా నీకు మాత్రమే తెలుసు. అయితే దేవుడు నీతోనే అంటున్నాడు, నీవు విరిగిన హృదయముతో బాధపడుతూ ఉంటే, నీవు నలిగిన మనస్సుతో ఇబ్బంది పడుతూ ఉంటే, ఆయన నీకు దగ్గరగా ఉన్నాడని గుర్తుపెట్టుకో. ఆయన మాత్రమే నిన్ను రక్షిస్తాడని కూడా మర్చిపోకు దేవుని బిడ్డ. ఎప్పుడైతే నీవు ఏడుస్తున్నావో అప్పుడే ఆయన నీ చెంత వచ్చి వాలిపోయాడు. ఎప్పుడైతే నీవు ఎవరికి చెప్పుకోలేను ఈ బాధ అని దిగులు పడుతున్నావో అప్పుడే నిన్ను రక్షించాలని ఆయన డిసైడ్ అయ్యాడు. ఆమెన్. కాబట్టి దిగులు పడకు, భయపడకు, అస్సలు కన్నీరు వేస్ట్గా వృధా చేయకు. దేవుని సన్నిధిలో కన్నీరు కార్చు. ఆయన నీకు దగ్గరగా ఉన్నాడని నీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు నిన్ను ఎటువంటి ప్రమాదంలో ఉన్నా, ఎటువంటి ఇబ్బందులలో ఉన్నా, ఎంత నలిగిపోయినా, ఎంత విరిగిపోయినా దేవుడు నిన్ను రక్షిస్తాడు. ఆమెన్. దేవుడి మాటలను దీవించునుగాక. ప్రార్థించుకుందాం. దేవా, మీకు వందనాలు, స్తోత్రాలయ్యా. నీ బిడ్డలు విరిగిన హృదయంతో బాధపడుతూ, నలిగిన మనస్సుతో కృంగిపోతూ ఉంటున్నారయ్యా. అటువంటి బిడ్డలందరినీ కూడా నీవు పట్టుకొని వారిని రక్షించమని యేసు నామములో అడుగుతున్నాం తండ్రి. ఆమేన్.